కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 18 నెలలుగా అరాచకపాలన సాగుతుందంటూ విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్లు నడుస్తున్నాయని, రాజకీయ కక్షతో అరెస్టులు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వానిది కేవలం ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఈ 18 కాలంలో గత 5 సంవత్సరాల్లో హాస్టల్లో కానీ స్కూల్లో కానీ చదువుతున్న పిల్లలు వాళ్ళు తాగుతున్న మంచినీళ్ళలో కొంచెం కలుషితమై కానీ లేదు కలుషిత ఆహార తిని కానీ ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ 18 కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, ఎన్ని సంఘటనలు జరిగాయి. 5 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు దానివల్ల ఎఫెక్ట్ అయ్యి పాపం ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు జరిగాయి, ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కువ కారణం ఏంటి? పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళ దాని మీద వాళ్ళకి దృష్టి లేకపోవడం, మరి మాటలు మాత్రం పట్టదాటి ఏమో ఇష్టాలంతంగా మాట్లాడతారు. ఇవి ఇవాళ ఈ ప్రభుత్వం జరుగుతుంది. ఒక సెక్షన్ కాదు, ఏదైనా తీసుకున్నా